నిజం చెప్పాలంటే ఈ కేక్ సిక్కల్స్ ఓవర్‌లోడ్ కేక్‌కి ఎంత ఫ్యాన్స్ ఉన్నారంటే మన కస్టమర్స్‌లో అంత ఫ్యాన్స్ ఉన్నారు. అందులో మాక్సిమం వచ్చేసి చాలా మంది ఇవే కేక్స్ అడుగుతుంటారు. ఫోటోస్‌లో ఎలా ఉందో అలా దించేయండి. సేమ్ అలానే కావాలి. మీరు చేయడానికి అవుతదని గూడా అడుగుతారు. అది నేను చేసిన కేక్సేనండి అని చెప్పి మరి వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటాననమాట. ఓకే. జోక్స్ అపార్ట్. ఇప్పుడేంటంటే విషయము, ఈ కేక్‌ని నేను చాలా సార్లు చేసేసాను. బట్ వీడియో అయితే తీయడం కుదరలేదు. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఎప్పుడు నేను వీడియో తీయలేదు. మన యూట్యూబ్‌లో ఎప్పుడు కూడా పోస్ట్ చేయలేదు. అంటే చిన్న చిన్న షార్ట్స్‌గా చేసుంటాను తప్ప, ఫుల్ ప్రాసెస్ అయితే ఎప్పుడు పెట్టలేదు. మీకు అందరికి యూజ్‌ఫుల్ అయ్యేలా ఉండాలని చెప్పేసి, మీకు కూడా ఇలాంటి ఒక ఆర్డర్ వస్తే, దాన్ని ఎలా మీరు టైమ్‌ని మేనేజ్ చేసుకుంటూ, ఏ ప్రాసెస్ తర్వాత ఏ ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళాలి అనేది నేనెలా చేస్తానో మీకు చూపిస్తే మీకు కూడా ఒక అవగాహన వస్తుంది. ఐడియా వస్తుంది. సో దట్ మీరు కూడా ఈజీగా సింపుల్‌గా చేసుకోగలరని చెప్పి, ఈసారి కేక్ ఆర్డర్ వచ్చినప్పుడు నేను ఫుల్ వీడియో అయితే రికార్డ్ చేశాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఆల్రెడీ నేను ట్రిమ్ చేసి ఫార్వర్డ్‌లోనే పెట్టున్నాను కాబట్టి, మీరు పూర్తిగా చూడండి. ఇన్ఫర్మేషన్ నేనేం చేశాననేది నేను బై ద వాయిస్ మీకు చెప్తూ ఉంటాను. అండ్ ప్రాసెస్ అనేది చక్కగా మీరు గమనిస్తూ నోట్స్ రాసుకోండి. ఓకేనా? ఇందులో ఏమైనా డౌట్స్ ఎక్కడైనా వస్తే, అంటే నేను మిస్ చేసిన డౌట్స్ ఏమన్నా వస్తే మీరు కింద కమెంట్స్ లో వెంటనే నాకు కమెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? సో ఫస్ట్ థింగ్, ఇది వచ్చేసి కేక్ సిక్కల్స్ ఓవర్లోడ్ కేక్ అంటే ఏంటంటే, చాక్లెట్ ట్రఫుల్ కేక్ మనం చేసున్నాం కదా మనం వీడియోస్ క్లాసెస్ లో, సేమ్ అదే ప్యాటర్న్ లో ఉంటది. ఫిల్లింగ్స్, లేయరింగ్, స్పాంజ్ అంతా కూడా ఈక్వలే. ఓన్లీ డిఫరెన్స్ ఏముంటుందంటే, ఇన్సైడ్ మనం చాకో చిప్స్, చాక్లెట్ సిరప్ ఏదైతే ఉంటుందో దీనికి ఎక్కువ వేస్తాము. కొంచెం దానికంటే కంపారిటివ్లీ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటాము. అండ్ ఇంకోటి ఏమొస్తుందంటే, అవుట్ సైడ్ డిజైన్ అది సింపుల్ గా చేసేస్తాము. ఇది అట్లా కాదు. అవుట్ సైడ్ కేక్ సికల్స్, చాక్లెట్లు అవి ఇవి పెట్టి మనం కొంచెం గ్రాండ్ లుక్ ఇస్తాము. ఈ రెండే పాయింట్స్ డిఫరెన్స్ అనమాట ఈ కేక్ విషయానికి వస్తే. ఓకేనా? సో ఇప్పుడు స్పాంజ్ ఎలా బేక్ చేసుకోవాలి, మనం ప్రీవియస్ సెషన్స్ లో క్లాసెస్ లో అన్ని చెప్పున్నాము. అండ్ చాక్లెట్ మూస్ దేనికి యూజ్ అవుతుంది, అండ్ షుగర్ సిరప్ మీకు తెలిసిన విషయమే, ఎలా చేయాలో తెలుసు కదా. ఇంకా హర్షీస్ ది చాక్లెట్ సిరప్, ఇంకా కొంచెం చాకో చిప్స్ అన్నమాట. చాకో చిప్స్ బదులుగా మీరు నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కస్టమర్ ఏది అడిగితే అడిగి మీ ఇష్టం అన్నమాట. సో ఇవన్నీ కూడా తెలిసిన వాళ్ళు ఓకే, తెలియని వాళ్ళు కొత్తగా చూసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే నేను వాళ్ళ కోసం పైన అండ్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. చాక్లెట్ స్పాంజ్ బెస్ట్ రెసిపీ అన్నమాట. సో ఒకసారి చూసి తెలుసుకోండి. అండ్ చాక్లెట్ మూస్, ఇది కూడా ఎలా ప్రిపేర్ చేయాలి, ఆ ఫ్రాస్టింగ్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది డీటెయిల్ గా చెప్పున్నాను. సో అవి రెండు చూసినట్లయితే మీకు దాని కంటిన్యూషన్ ఈ వీడియో కాబట్టి మీకు అర్థమవుతుంది. లేకపోతే కొత్త వాళ్ళకి అర్థం కాదు. సో చూసేసి రండి, లేదా ఈ వీడియో చూసిన తర్వాత అయినా చూసి తెలుసుకోండి. నెక్స్ట్ మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. వీడియోలో మనం ఇప్పుడు చూసినట్లయితే మన కేక్ ని అసెంబుల్ చేసిన తర్వాత క్రమ్ కోటింగ్ అనేది ఫినిష్ అయిపోయింది. సో క్రమ్ కోటింగ్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మనము ఫ్రిడ్జ్ లో ఉంచబోతున్నాం. దీన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్ లో ఉంచేసే లోపు మిగతా మనము ఈ డిజైన్ కి కావాల్సిన కేక్ సిక్కల్స్ ప్రిపేర్ చేసుకుందాం. ఈ కేక్ సిక్కల్స్ ప్రీవియస్లీ మనం ఒక మెథడ్ అనేది ఇంతకు ముందు ఒక వీడియోలో చెప్పడం జరిగింది. అది వన్ టైప్ ఆఫ్ మెథడ్, కేక్ సిక్కల్స్ ఎలా ప్రిపేర్ చేయాలనేది. ఇప్పుడు నేను చూపించబోయేది సెకండ్ మెథడ్ అనమాట. 2 మెథడ్స్ లో మీకు ఏది ఈజీ అనిపిస్తే ఆ మెథడ్ లో చేసుకోండి. ఓకే, ఆ వీడియో ఫస్ట్ మెథడ్ వీడియో నేను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం పైన మెన్షన్ చేస్తున్నాను, కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూసి తెలుసుకోండి. దిస్ ఇస్ ద సెకండ్ మెథడ్. సెకండ్ మెథడ్ విషయానికి వచ్చేస్తే, జనరల్ గా మనము డార్క్ కాంపౌండ్ ఏదైతే ఉంటుందో అది మెల్ట్ చేసుకొని ఈ మోల్డ్స్ ఉన్నాయి కదా, కేక్ సిక్కల్స్ మోల్డ్స్ లో 2 కోటింగ్స్ ఇచ్చి కేక్స్ స్టిక్స్ అనేది ఇన్సర్ట్ చేశాను. ఫస్ట్ థింగ్, ఆ వీడియో క్లిప్ వచ్చేసి నేను ఆన్ చేయడం మర్చిపోయాను, సో రాలేదు. ఐఎమ్ సో సారీ అండి. దాని తర్వాత వీడియోని నేను కంటిన్యూ చేశాను ఇక్కడ. సో 2 hours ఫ్రీజ్ చేశాను. అంటే ఐస్ ఉంటాయి కదా మన ఫ్రిడ్జ్ లో, టాప్ సైడ్ ఫ్రీజర్ ఉంటుంది కదా, దాని లోపల ఒక 2 గంటలు పెట్టి ఆ తర్వాత బయటకు తీసి కేక్ డో అంటే ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇవన్నీ కూడా నేను ఫస్ట్ మెథడ్ వీడియోలో చెప్పున్నాను. అది చూస్తే మీకు ఇది ఈజీగా అర్థమవుతుంది. ఎట్లా చేశాననేది ఓవరాల్ గా చెప్తాను. ఓకే, బట్ డీటెయిల్ గా కావాలి అనుకుంటే ఆ వీడియోని చూడండి. సో ఇట్లా ఈ కేక్ డో ఎలా ప్రిపేర్ చేయాలంటే, మిగిలిపోయిన కేక్
పీసెస్ ఉంటాయి కదండి, ఆ పీసెస్ ని మనం మిక్సీలో ఒక గ్రైండ్ చేసుకుంటే మనకి పొడి పొడి అయిపోతుంది. ఆ పొడిలో మనం ఏదైనా ఒక ఫ్రాస్టింగ్, మీరు క్రీమ్ అయినా గనాజ్ అయినా ఏదైనా ఒకటి తీసుకోండి, మిల్క్ మేడ్ కూడా వేసుకోవచ్చు, వేసుకొని లడ్డు ఫామ్ అయ్యేలాగా కలుపుకోవాలి, అంతే సింపుల్. సో దాన్ని మనం ఇక్కడ ఫిల్లింగ్స్ అనేది వేసిస్తున్నాను. ఆ ఫిల్లింగ్స్ గట్టిగా ప్రెస్ చేసుకోండి, మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్ గా ఉండకూడదు, కొంచెం గట్టిగా ఒత్తుకోవాలి. అండ్ ఫిల్ చేసేటప్పుడు టాప్ సైడ్ కొంచెం గ్యాప్ వదలండి, ఎందుకంటే మళ్ళీ మనము డార్క్ చాక్లెట్ వేస్తాం కదా పైన, మెల్ట్ చేసింది పైన మనం కవర్ చేయడానికి స్పేస్ కొంచెం వదిలి ఉంచుకోండి. ఇలాగా 4 ఫిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెల్ట్ చేసుకున్న డార్క్ కాంపౌండ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము టాప్ సైడ్ ఈవెన్ గా మనం స్ప్రెడ్ చేసుకుంటాం. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అన్నిటిని ట్యాప్ చేసుకోవాలి, అంటే తట్టుకోవాలన్నమాట. ఎక్కడైనా ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే ఆ గ్యాప్స్ అన్ని కూడా ఫిల్ అయిపోతుంది. అంతా అయిన తర్వాత ఇప్పుడు ఫ్రీజింగ్ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్. సరిగ్గా ఫ్రీజ్ అవ్వకపోయినా సరే కేక్ సికిల్స్ మీరు డిమోల్డింగ్ చేసేటప్పుడు బ్రేక్ అయిపోతూ ఉంటాయి, పగిలిపోతూ ఉంటాయి. అట్లా ఇష్యూ రాకుండా ఉండాలంటే ఫ్రీజింగ్ అనేది, అంటే ఫ్రీజర్ లో పెట్టడం, ఆ కూలింగ్ టైం అనేది ఎక్కువ, ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. సో మినిమం టు మినిమం 3 hours అన్నా ఉండాలి, లేదా ఓవర్ నైట్ ఉన్నా కూడా మంచిదే. లేదా మార్నింగ్ చేసేసి మీరు ఈవినింగ్ కేక్ డెలివరీ ఉందనుకోండి, డెలివరీకి 1 hour ముందే మనము అంతా డిజైనింగ్ చేస్తాం కాబట్టి మీరు మార్నింగ్ చేసేసి ఈవినింగ్ కి డెలివరీ ఇచ్చుకున్నా ప్రాబ్లం లేదు, సెట్ అయిపోతుంది బాగా. సో ఈ విధంగా కేక్ సికిల్స్ అనేది రెడీ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ కోటింగ్ అనేది ఇచ్చుకుంటున్నాను. ఇప్పుడు ఫస్ట్ మనం క్రమ్ కోట్ చేసి పెట్టుకున్నాం కదా, దాని తర్వాత ఇప్పుడు ఫైనల్ కోటింగ్ అనేది చేసుకుంటున్నాము. సో యూట్యూబ్ లో నేను ఫ్రీగా చాలా మందికి కేక్ క్లాసెస్ ఇస్తున్నాను, అందరికి తెలిసిన విషయమే. సో ఫ్రీ స్టూడెంట్స్ లిస్ట్ లో మీరు కూడా జాయిన్ అవ్వాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని కింద కమెంట్స్ లో మీ పేరు, మీ ఊరు, మీరు ఎక్కడి నుంచి విషయాన్ని కమెంట్ చేయండి. అలాగే ఈ బేకింగ్ ఫీల్డ్ లో ఎందుకు రావాలనుకుంటున్నారు, ఏంటి కారణం ఏంటి, ఏదో ఒక చిన్న పర్పస్ అనేది మెన్షన్ చేసి కమెంట్ చేయండి. నేను యూట్యూబ్ స్టూడెంట్స్ లిస్ట్ లో ఫ్రీగా లిస్ట్ లో జాయిన్ చేసుకుంటాను, ఓకేనా. సో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా మీరు ఎపిసోడ్ 1 నుంచి ప్రతి వీడియోని చూసి నేర్చుకుంటున్నారు, వెరీ గుడ్ అండి. సో ఎవరైతే కేక్స్ వర్క్స్ స్టార్ట్ చేసిన వాళ్ళందరూ కూడా ఇన్స్టాగ్రామ్ కి నాకు పోస్ట్ పంపించండి, మీరు చేసిన కేక్స్ వర్క్స్ చూస్తాను, ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉండాలి అనుకుంటే నేను వెరిఫై చేసి చెప్తాను, ఓకేనా. మీకు కూడా ఇంప్రూవ్మెంట్ ఒక గైడెన్స్ అనేది ఫ్రీగా దొరుకుతుంది. సో అండ్ దెన్ తర్వాత మనం ఎలిజిబిలిటీ అయిన తర్వాత మనకి ఫ్రీగా నేను మీ అందరికి కూడా సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. డ్రిప్పింగ్ కోసం చాక్లెట్ గనాజ్ అనేది నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఈ గనాజ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలిసింటే ఓకే, తెలియకపోతే మన చాక్లెట్ మూస్ ఫ్రాస్టింగ్ లోనే ఉంది, మీరు ఆ వీడియో చూసుకుని ఉంటే మీకు ఐడియా వచ్చేస్తుంది. లేదంటే సింపుల్ గా చెప్తాను, ఫ్రెష్ క్రీమ్ అండ్ డార్క్ చాక్లెట్ కాంపౌండ్ ఏదైతే ఉంటుందో 1:1 రేషియోలో తీసుకొని స్టవ్ మీద పెట్టి మెల్ట్ చేసుకుంటే మీకు ఈ డ్రిప్పింగ్స్ కోసం గనాజ్ వచ్చేస్తుంది అనమాట. అందులో ఒకవేళ కన్సిస్టెన్సీ సరిపోతే మీరు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో వాటర్ అటు ఇటుగా యాడ్ చేసుకొని డ్రిప్పింగ్స్ అయితే ఈ విధంగా ప్యాలెట్ నైఫ్ యూస్ చేసుకొని చక్కగా వేసేసుకోండి. తర్వాత ఒక స్ట్రిల్, చూసారా కేక్ సికిల్స్ ఎంత బాగా వచ్చేసాయో. ఇట్లాగా వెనకాల నుంచి మీరు పుష్ చేసి పైకి ఇలా లాగి ఆ కేక్ స్టిక్ ఏదైతే ఉంటుందో దాన్ని పుష్ చేస్తే ఇలా ఈజీగా డిమోల్డ్ అయిపోతాయి అనమాట. ఇప్పుడు ఈ కేక్ సికిల్స్ కి ఇలా పెడితే బాగోదు కాబట్టి కొంచెం డిజైనింగ్ చేసుకుందాం. ఇంకా ఈ కేక్ కోసం చాలా చాక్లెట్స్ కూడా అవసరం అవుతాయి. దీనికి నేను ఓరియో బిస్కెట్స్, మంచి పర్క్, డైరీ మిల్క్, ఇంకా షార్ట్స్ ఇవన్నీ కూడా తీసుకున్నాను, ఓకేనా. ఇప్పుడు కేక్ సికిల్స్ ని డెకరేట్ చేసుకుందాం. ఒక కేక్ సికిల్స్ మీద నేనేం చేస్తున్నా అంటే ఎడిబుల్ గోల్డ్ ఫ్లేక్స్ అనేటివి ఉంటాయి కదా, దాన్ని నేను చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి ఇలాగా టైగర్ ప్రింట్ ఐడియా ఉందా మీకు, అట్లాంటి ఒక ఎఫెక్ట్ అనేది క్రియేట్ చేసుకుంటాము. ఇంకో ఒక కేక్ సికిల్ కి నేను ఏం చేస్తున్నానంటే ఇది వచ్చి ఎడిబుల్ గ్లిటర్ అన్నమాట, సిల్వర్ కలర్ ది. సో ఈ ఎడిబుల్ గ్లిటర్ ని నేను ఓవరాల్ గా ఇలాగా అప్లై చేసుకుంటున్నాను. అండ్ ముఖ్యమైన విషయం నేను చెప్పడం మర్చిపోయాను, ఈ కేక్ సికిల్స్ ప్రిపేర్ చేసేటప్పుడు మీరు హ్యాండ్స్ అవన్నీ కూడా ఏదైనా సరే, నాట్ ఓన్లీ కేక్ సికిల్స్,
మీరు ఏ కేక్ ప్రిపేర్ చేసినప్పుడైనా, కేక్సికల్స్ ప్రిపేర్ చేసినప్పుడైనా సరే మీ హ్యాండ్స్ అనేది చాలా క్లీన్ గా వాష్ చేసుకోండి. బేసిక్ గా నాకు గ్లౌజెస్ అన్ని ప్లాస్టిక్ మెటీరియల్ తో ఉన్నాయి కాబట్టి నేను హ్యాండ్స్ తోని క్లీన్ గా వాష్ చేసుకొని వర్క్ అనేది చేస్తున్నాను. ఇనిషియల్ స్టేజెస్ లో నాకు ఆ గ్లౌజ్ యూజ్ చేసేదాన్ని కానీ నాకు అవంత కంఫర్టబుల్ గా లేవు. ప్లస్ ఎక్కడ ఫుడ్ లో మిక్స్ అయిపోతాయి అన్న టెన్షన్ కూడా ఉండేది. అందుకే నేను వాడటం మానేశాను. బట్ నేను ప్రతి ప్రాసెస్ కి హ్యాండ్ వాష్ చేస్తూనే ఉంటాను అనమాట. మీరు కూడా హ్యాండ్ వాష్ చేయండి అండ్ హెడ్ కి కూడా క్యాప్ పెట్టుకొని వర్క్ చేయండి. అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు కేక్ సికల్స్ ని మనం కేక్ మీద అక్కడక్కడ పెడతాం కాబట్టి ఒక 2 కేక్స్ పైన టాప్ సైడ్ పెడతాను, ఒకటి రివర్స్ లో పెడతాను అండ్ ఇంకోటి థర్డ్ వన్ వచ్చేసి మనము ఫ్రంట్ సైడ్ గుచ్చుతాం అనమాట. సో ఈ వీటికి ఎక్కడ మనకి సపోర్ట్ కావాలో అక్కడ మనం టూత్ పిక్ అనేది పెట్టుకుంటున్నాం. ఇప్పుడు ఇది వచ్చేసి నేను టాప్ సైడ్ రివర్స్ కండిషన్ లో పెట్టబోతున్నాం కాబట్టి ఇట్లా పెట్టుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ నుంచి నేను ఇలా పుష్ చేస్తాను కాబట్టి పెట్టేదానికి మనం బ్యాక్ సైడ్ ఏదైనా ఒక ప్లేస్ లో మనము ఇలా గుచ్చుకోవాలి. ఎక్కువ ఫోర్స్ పెట్టద్దు. మనం టూత్ పిక్ గుచ్చేటప్పుడు కూడా మెల్లిగా కొంచెం 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 పుష్ చేసుకుంటూ పెట్టండి. ఒక్కసారి గుచ్చారనుకోండి మొత్తం పగిలిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇట్లా ఓరియో బిస్కెట్ ఒకటి అండ్ పెర్క్ ఒకటి ఇవన్నీ కూడా లైట్ గా ప్రెస్ చేసి ఇన్సర్ట్ చేసుకోవాలి. సో ఈ మంచు ఈ పర్కిల్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త. ఇలాగ నేను చేస్తున్న విధంగా రొటేట్ చేసుకుంటూ ఇన్సర్ట్ చేయండి. ఎక్కువ దూరం అవసరం లేదు, జస్ట్ అది నిలబడుతుందా లేదా అంతవరకు చెక్ చేసుకోండి. ఓకేనా? సో ఇవన్నీ కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం కేక్ మీద దీన్ని అసెంబుల్ అనేది చేసేద్దాం. సో ఫటాఫట్ నేను ఒక్కొక్కటి ఎలా చేస్తున్నానో చూపిస్తాను, మీరు చూసి నేర్చుకోండి. చాలా సింపుల్. ఇప్పుడు వరకు ఈ వర్క్స్ ఏదైతే చేసామో అది కొంచెం టఫ్ గా ఉంటుంది, కానీ లాస్ట్ ఫైనల్ నా ఫేవరెట్ పార్ట్ ఈ డిజైనింగ్ పార్ట్ అనేది చాలా ఈజీ. అన్ని అలా గుర్చేసి పైన పెట్టేయడమే. మిగతా కేక్స్ లాగా ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం ఉండదు, ఈజీ. బట్ మీరు కరెక్ట్ వేలో నేను చెప్పినట్లు చేసుకుంటూ వచ్చారంటే మీరు కూడా నాలాగా ఈజీగా చిటికల్లో చేసేయచ్చు అనమాట ఈ కేక్ ని. సో ఫస్ట్ టైం మన ఛానల్ ని ఇప్పుడే మీరు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ఉన్న కంటెంట్ ఎవరు అంత ఉన్నది ఉన్నట్టుగా ఫ్రీగా మీకు కేక్ క్లాసెస్ అనేది ఇవ్వరు. నాకు తెలిసినంత వరకు ఉన్న ప్రతి నాలెడ్జ్ నాకు ఏదైతే తెలుసో అదంతా కూడా ఓపెన్ గా మీకు షేర్ చేస్తున్నాను. కాబట్టి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఉపయోగమే కలుగుతుంది కానీ నష్టం అయితే ఉండదు. అండ్ మన కంటెంట్ చాలా మంది చూస్తున్నారు, లైక్స్ చేయడం మర్చిపోతున్నారు అనుకుంటా. ప్లీజ్ లైక్ బటన్ ని క్లిక్ చేసినట్లయితే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ ఇందులో ఏమైనా డౌట్ అనిపించినా, నేను ఏదైనా మిస్ చేసినా కూడా ఇప్పుడే చెప్పేయండి కమెంట్స్ లో, నేను వెంటనే రిప్లైస్ ఇస్తాను. అండ్ ఈ కేక్ ఎంతకి సేల్ చేయాలి అని అనుకున్నొచ్చు. జనరల్ గా మనం చాక్లెట్ ట్రఫిల్ కేక్ 1 kg 600 రూపీస్ కి సేల్ చేస్తుంటాను కదా. సో ఈ కేక్ కి మనము ఒక కేక్ సికల్స్ కి 40 రూపీస్ అలా వేసుకున్న 3 కేక్ సికల్స్ యూజ్ చేసాము. సో 3 4 120 రూపీస్ కేక్ సికిల్స్ కి అవుతుంది. అండ్ రిమైనింగ్ ఆ చాక్లెట్స్ కి అంతా కూడా ఒక 100 రూపాయలు వేసుకుంటే మీకు 220 నుంచి 250 రూపీస్ చాక్లెట్స్ కి అవుతుంది. మీ ఎఫర్ట్స్ కి ఇంకో 50 రూపీస్ ఎక్స్ట్రా వేసుకొని 300 చేసుకొని ఈ 800 to 900 లోపల ఎంతైనా మీరు రేంజ్ ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా కాస్ట్ అనేది డిరైవ్ చేసుకోండి. సింపుల్. మనం ఈ టాపిక్ లో కూడా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ లో త్వరలో చెప్తాను. కాస్ట్ ఎలా మేనేజ్ చేసుకోవాలి, కాస్ట్ ఎలా ఫిక్స్ చేయాలి ఒక కేక్ కి అనేది చెప్తాను. అండ్ ఇక్కడ నేను ఇప్పుడు అప్లై చేస్తున్నది వచ్చేసి గోల్డ్ డస్ట్ లో కొంచెం ఎవాపరెక్స్ లిక్విడ్ అనేది దొరుకుతుంది. ఆ లిక్విడ్ అనేది మిక్స్ చేసుకున్నట్లయితే అది నీళ్ళు లాగానే ఉంటుంది అనమాట. చూడ్డానికి వాటర్ లానే ఉంటుంది. 1-2 డ్రాప్స్ మీరు గోల్డ్ డస్ట్ ఏదంటూ ఉంటుందో దాంట్లో మిక్స్ చేసుకున్నట్లయితే మీకు ఒక పేస్ట్ లాగా తయారవుతుంది. ఆ పేస్ట్ తోటి మీరు బ్రష్ పెట్టుకొని ఈజీగా అప్లై చేసుకోవచ్చు.